ఇక సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఫిషరీ వెంకట్ గారు కొంత అనారోగ్య కారణంగా కూడా బోడుప్పల్లోని ఆర్బీఎం హాస్పిటల్లో అయితే చేరడం జరిగింది. మరి ఆయన కండిషన్ మాత్రం ప్రస్తుతం చూస్తే మనం వెంటిలేటర్ పైన ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకంటే బాడీ మూమెంట్ కానీ ఐ కాంటాక్ట్ కానీ ఉన్నప్పటికీ కూడా 5 days అవుతున్నప్పటికీ కొంతవరకు ఆయనకు క్యూర్ అవ్వాలని చెప్పేసి మనం కోరుకుంది. ఎందుకంటే పరిస్థితి కూడా కొంత అటు ఇటుగా ఉందని చెప్పేసి అటు కుటుంబ సభ్యులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, సినిమా రంగంలో ఉన్నటువంటి ప్రముఖులు కావచ్చు, కొంతవరకు వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి వైద్యులు ఏమంటారు? ఎందుకంటే 5 రోజులు కావస్తుంది కాబట్టి మరి ఆయన పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందనేది డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు చెప్పండి నిజంగా, ఎందుకంటే 5 days అవుతుంది. ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తే మనకు క్లియర్గా కనబడుతుంది. ఆయన బాడీ మూమెంట్ కానీ ఐ కాంటాక్ట్ కానీ ఎవరైనా పిలిస్తే ఒక ఐ టు ఐ చూడడం కానీ తెలుస్తుంది. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్లా ఉంది? మన దగ్గరికి వచ్చేప్పటికి 5 రోజులు అవుతుంది. 3 డయాలిసిస్ అయిపోయినాయి. మన దగ్గరికి వచ్చే స్టేజ్ కూడా మొత్తం బాడీ మొత్తం ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అయిపోయింది. మొత్తం అంటే యూరియా, అమోనియా అంతా బాడీలో పెరిగి అది బ్రెయిన్కి ఇన్వాల్వ్ అయింది. దాన్ని హెపాటిక్ ఎన్సెఫలోపతి అంటారు. ఈ కండిషన్లో వచ్చారు. దాన్ని డయాలిసిస్ చేసినప్పుడు నెక్స్ట్ డే బాగా ఇంప్రూవ్ అవుతుండు. చేసినాక మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ డ్రౌజ్ అవుతుండు. అంటే డయాలిసిస్ డే బై డే కానీ డైలీ డయాలిసిస్ అవసరం పడుతుంది. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. అప్పుడు దీనికి కొద్దిగా ఖర్చుతో కూడిన వ్యవహారం. మరి అది చేసుకుంటే కొద్దిగా రికవర్ ఆశించు, మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చే ఛాన్స్ ఉంది కిడ్నీ మార్పిడి చేసుకుంటే. కానీ ప్రస్తుతం మాత్రం ఎందుకంటే మనకు ఏ వ్యక్తికైనా ఏ పేషెంట్గా అయినా కావాల్సింది మనోధైర్యం. ఇప్పుడు మన కండిషన్ చూస్తే మాత్రం 100% మళ్ళీ అతను నార్మల్ స్టేజ్కి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే వీలైనంత త్వరగా ఒకవేళ మనం అతనికి సపోర్ట్ ఇచ్చి అతని దగ్గర ఉండి వైద్య సేవలు తొందరగా కంటిన్యూ చేస్తే ఎన్ని రోజుల్లో రికవరీ అయ్యే అవకాశం ఉంది? అంటే దీనికి ఇది ఖర్చు దాతల ముందుకు వచ్చి కిడ్నీ మార్పిడి చేసుకుంటే 50 to 60% మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చే ఛాన్స్ ఉంది. వస్తారు మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ కిడ్నీ మార్పిడి చేసుకోవాలి కంపల్సరీ. అదే దీనికి పర్మనెంట్ సొల్యూషన్. ఇక డయాలిసిస్ అనేది టెంపరీ సొల్యూషన్ అంతే. డయాలిసిస్ డే బై డే అవసరం పడుతుంది డయాలిసిస్. ఎందుకంటే మీ దగ్గర అడ్మిట్ అయ్యి 5 days అవుతుంది కదా. 5 days అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కానీ తను మాట్లాడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? డైలీ డైరీస్ తర్వాత మాట్లాడతాడు, ఫుడ్ తీసుకుంటాడు, నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఇట్లా మగతగా పడుకుంటారు. ఇప్పుడు డీప్ పెయిన్ చేస్తే కళ్ళు ఓపెన్ తెరుస్తాడు, డీప్ పెయిన్కి రెస్పాండ్ అవుతాడు. అది మగత ఎక్కువ డ్రౌజీగా పడుకుంటాడు. ఎందుకంటే యూరియా అనేది బాగా పెరిగిపోయింది. దానివల్ల ఈ మగతగా ఇవన్నీ లక్షణాలు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఖర్చుతో కూడుకున్నటువంటి పని అంటున్నారు. సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే సినిమాలో తెలిసిన వాళ్ళు కూడా అత్యంత సన్నిహితులు కూడా ఉన్నారు. మ్యాక్సిమం అంటే ఎంత ఖర్చు అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది వైద్య సేవలకు సంబంధించి? 50 to 60 lakhs ఖర్చు అవుద్ది. కానీ డోనర్ కూడా దొరకాలి వీళ్ళకు. ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు ఎవరు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వట్లేంట. బయట ఆల్రెడీ సెర్చింగ్ చేస్తున్నారు. అది దొరికితే మనకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ప్లాన్ చేస్తారు. అప్పటివరకు వెయిట్ చేయడమే. అప్పటివరకు డైలీ డైలీ చేసుకోవాలి. అది వేస్ట్ అంతా తీసేయాలి. బాడీలో ఉన్న వేస్టేజ్ వాల్యూమ్ తీసేయాలి. ఈ బాడీలో మొత్తం వాల్యూమ్ పెరిగిపోవడం వల్ల కూడా పేషెంట్కి ఇది ఆయాసం బాగా వస్తుంది. దాంతో మనం ఎన్ఐ సపోర్ట్ పెడుతున్నాం, వెంటిలేటర్ సపోర్ట్ టెంపరీగా. మనం చేస్తే మొత్తం టెంపరీ సొల్యూషన్ అంతే. పర్మనెంట్గా అంటే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. మీరు అన్నట్టు ఇప్పుడు అంటే ఖర్చుతో కూడుకున్నటువంటి పని కావచ్చు కానీ, ఎందుకంటే డోనర్స్ దొరికి తనకు అన్ని వైద్య సేవలకు సంబంధించి అన్ని అందుబాటులో ఉంటే మినిమం ఎన్ని రోజులు పడుతుంది? 1 month, 1 or 2 monthsలో రికవర్ అవుతాడు ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత. అది కూడా మ్యాచ్ అవ్వాలి. అంటే బాడీ బయట ఆర్గన్ కదా, బాడీ కూడా తీసుకోవాలి. అలా ఉంటుంది. ఇదే చూస్తున్నాం. ఎందుకంటే మనిషి ఏ రంగంలో ఉన్నైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడానికి కొంత సమయం పడుతుంది. అదేవిధంగా ఎందుకంటే కొన్ని అనారోగ్య పరిస్థితుల వల్ల కూడా ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా కొన్ని పరిస్థితుల్లో కొంతవరకు తగ్గి ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకంటే అనారోగ్య కారణం అనేది మనం చెప్పి అనుకొని వచ్చేటువంటి సందర్భం అయితే కాదు. దీనికి సంబంధించి మరి సినిమా రంగం కావచ్చు, అదేవిధంగా తన కుటుంబకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా తన సన్నిహితులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా, ఎందుకంటే భారీ ఖర్చు దాదాపు 50 నుంచి 60 లక్షలు అని అంటే కొంతవరకు అమౌంట్ మరి ఉండి కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మరి సినిమా పెద్దలు కూడా ఈ విషయాన్ని గ్రహించి ఇటు ఫిషర్ వెంకట్ గారిని మళ్ళీ సినిమా రంగంలో తన ఒక మనుగడను సాగించే విధంగా కూడా సహాయపడతారని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ స్నేహితులు కావచ్చు కోరుకుంటున్నటువంటి సిచ్యువేషన్. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి.